అప్పుడే ముంబైలో ఎండలు ముదిరిపోనియండి. వేడి చితక్కొట్టేతుంది. మామూలుగా లేదండి బాబు ఇక్కడ. ముంబైలో ఎండలో తట్టుకోలేం, వర్షాలో తట్టుకోలేమండి. ఎందుకంటారేమో, వర్షాకాలంలో వర్షం అలా వత్తనే ఉంటది రోజంతాని. ఎండాకాలంలో ఎండ అలా ముదిరిపోతానే ఉంటది. ఇంత తిక్క ఎండలో జర్నీ చేసొచ్చాం కదా! చల్లగా ఏదైనా తాగుదామని బయటికైతే వచ్చాను. అలా రోడ్డు మీదకి రాగానే చెరుకు రసం బండయితే కనపడ్డది. చల్లగా చెరుకు రసం తాగుదామని చెప్పి బండి దగ్గరికైతే ఎళ్ళిపోయాను. మనకొచ్చింది తొడ తొడ హిందీ. ఆ తొడ తొడ హిందీతోని భయ్యా ఏ గ్లాస్ జ్యూస్ అన్నాను. అప్పుడు మన హిందీ భయ్యా హిందీలో బాంబు పేల్చేసాడు. అదేంటంటారేమో, మన భయ్యా హిందీలో ఏదో చెప్పాడు. నాకు అర్థం కాలేదు. నాకేదో హిందీ వచ్చినట్టు మళ్ళీ క్యా భయ్యా అని చెప్పి మళ్ళీ హిందీలో అడిగాను నేను. అప్పుడు మనోడు మళ్ళీ హిందీలోనే చెప్పాడు. నిజంగా నాకు అర్థం కాలేదు. మనోడు ఏమన్నాడంటే సాదా ఆర్ టండా అన్నాడు. సాదా అంటే చిన్న, టండా అంటే పెద్దేమో అని చెప్పి నేను సాదా అనేసాను. ఇక్కడే నేను పప్పులో కాలేసానండి. ఇంతకీ సాదా అంటే చిన్న పెద్ద అని కాదంట. సాదా అంటే నార్మల్ అని, టండా అంటే చల్లగా అని. నేనేమో పెద్ద హిందీ లెక్చరర్లా ఫీల్ అయిపోయి సాదా అనేసాను. ఆడేమో జ్యూస్ ఐస్ లేకుండా తెచ్చిచ్చేసాడు. చల్లగా జ్యూస్ తాగుదామని వచ్చాను. కానీ నా పరిస్థితి ఎలా ఉందంటే ఇప్పుడు తిక్క ఎండలో వేడి వేడి టీ తాగినట్టు ఉంది. జ్యూస్ తాగేసి జ్యూస్ కితనా భయ్యా అన్నాను. మనోడు ఏ 50 రూపాయలు చెప్తాడు అనుకున్నాను. 20 రూపీ ఫోన్ పే కరే అన్నాడు. సరే భయ్యా అని చెప్పి మేనే ఫోన్ పేసి 20 రూపీ బేజే అని చెప్పి బయటకైతే వచ్చేసాను. అంటే ఏం లేదండి, హిందీలో ఎంత అని అడిగాను. మనోడు 20 రూపాయలు అని చెప్పాడు. సరే అని చెప్పి 20 రూపాయలు ఫోన్ పే చేశానని చెప్పి బయటకైతే వచ్చాను అంతే. ఈ రోజు చాలా పనులు ఉన్నాయండి మరి. సరే అయితే ఉంటానండి మరి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. జై హింద్.